Hello, my dear 10th class students. Welcome to Backlogs Babai YouTube channel. Myself Manoj Shyam Kumar. సో మనం ప్రతిరోజు కూడా 10th క్లాస్ కి సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వీడియోస్ మనం అన్ని కూడా నేర్చుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ రోజు మనం హిందీ అనే ఒక సబ్జెక్ట్ మనకు ఉంది కదా. సో అందులో భాగంగా మనకి ఈద్గాహ్ అనే ఒక లెసన్ ఉంది మనకి. అందులోంచి సారాంశం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనకి ఆ గద్య భాగం కదా ఇది. ఇందులో నుంచి ఒక షార్ట్ కూడా వస్తుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా మనం ఈద్గాహ్లో నుంచి 4 మార్క్ క్వశ్చన్స్ కూడా 100% చదవాలి. సో అలా 4 మార్క్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ లో అనేక సార్లు పడిన క్వశ్చన్ ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో యాజ్ ఇట్ ఈస్ మీరు ఎలా ఉందో అలా నోట్ చేసుకుని మీరు చదివేసుకుంటే కనుక 100% మీకు 4 out of 4 పడిపోవడం గ్యారంటీ. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే హిందీని తెలియక ఊరికనే బట్టి పట్టేస్తా ఉంటారు. సో అది చాలా తప్పుడు పద్ధతి. బట్టి పట్టేయడం వల్ల జస్ట్ ఒక 2-3 రోజులు గుర్తుంటే తర్వాత మళ్ళీ మనం కొత్తగా చదవాల్సిందే. సో అలాంటి ఇబ్బందిని మనం ఎదుర్కోకుండా జస్ట్ కొంచెం అర్థం చేసుకుని కొంచెం బుర్ర పెడితే మీనింగ్ చెప్తాను నేను ప్రతిదానికి కూడా. కొంచెం బుర్ర పెట్టి మనం అర్థం చేసుకుని చదివితే కనుక 100% మనం యాజ్ ఇట్ ఈజ్ మనం దించగలుగుతాం అనమాట ఎగ్జామినేషన్. ఓకేనా? సో డైరెక్ట్ గా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇందులో, హామిద్ చిమ్టా క్యోం ఖరీదనా చాహతా తా. హామిద్ చిమ్టా క్యోం ఖరీదనా చాహతా తా. సో హామిద్ అనేవాడు ఉంటాడు ఈ పాఠంలో, ఒకవేళ మీరు స్కూల్లో వినుంటే కనుక. సో చిమ్టా అంటే ఏంటి? చిమ్టా అంటే చూడండి, మనం ప్యాన్ ఉంటది కదా, మనం ఆ ప్యానం మీద రోటీస్ వేసినప్పుడు మనం తీస్తాం కదా ఎలాగా, ఆ తీసే ఆ ఇనుప పరికరాన్నే మనం చిమ్టా అని పిలుస్తాం హిందీలో. ఓకేనా? హామిద్ అనేవాడు ఆ చిమ్టాని క్యోం అంటే ఎందుకు, ఎందుకు, ఖరీద్నా అంటే కొనాలని అనుకున్నాడు, ఖరీద్నా చాహతాత. సో హామిద్ అనేవాడు ఆ చిమ్టాని, ఆ ఇనుప పరికరం రోటీస్ ని తీసే, అంటే ఆ పొయ్యి మీద ఉండే ఆ ప్యానం మీద నుంచి రోటీస్ తీసే ఆ ఇనుప పరికరాన్నే మనం చిమ్టా అని పిలుస్తాం. ఆ చిమ్టాని హామిద్ అనేవాడు ఎందుకు కొనాలని కోరుకున్నాడు, ఖరీద్నా చాహతాత, ఎందుకు కొనాలని కోరుకున్నాడు అనేది క్వశ్చన్. ఓకేనా? అసలు ఎందుకు కొనాలని కోరుకున్నాడు ఒకసారి జాగ్రత్తగా చూద్దాం మనం. హామిద్కే మాతా పిత నహీతే. హామిద్కే మాతా పిత నహీతే అంటే హామిద్కి తల్లి లేదు, తండ్రి కూడా ఎవ్వరూ లేరు. హామిద్కి తల్లి తండ్రి ఎవ్వరూ లేరు, అదే దీనికి అర్థం. హామిద్కే మాతా పిత నహీతే, హామిద్కి తల్లి తండ్రి ఎవ్వరూ లేరు. ఓకేనా? ఉస్కే లియే దాది అమీనా, ఉస్కే లియే దాది అమీనా హీ సబ్ కుచ్ థీ. అంటే ఇప్పుడు తల్లి తండ్రి లేరు, మరి హామిద్ యొక్క బాగోగులు చూసుకునే వాళ్ళు ఎవరు ఇంతకి? అతని గార్డియన్ ఎవరు ఇంతకి? అతని యొక్క దాది అంటే అమ్మమ్మ, అతని యొక్క అమ్మమ్మ అమీనా. మొత్తం తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా కూడా ఇక హామిద్ని జాగ్రత్తగా చూసుకునేది ఎవరంట? అతని యొక్క అమ్మమ్మ అమీనా. అమ్మమ్మ పేరు ఏం పేరు? అమీనా. ఈ సబ్ కుచ్ థీ అంటే మొత్తం అన్ని కూడా అతన్ని చూసుకునే వ్యక్తి వాళ్ళ అమ్మమ్మ అమీనా అనమాట. ఇది సెకండ్ సెంటెన్స్ కి అర్థం. ఇప్పుడు థర్డ్ సెంటెన్స్, అమిద్ నే మేలే మే. హామిద్ అనేవాడు ఒకసారి జాతరకు వెళ్ళాడు. ఓకేనా? హామిద్ అనేవాడు. సో మనం కూడా అప్పుడప్పుడు సరదాగా జాతరలకు వెళ్తా ఉంటాం, మన ఊర్లో జరిగే జాతరలకి. అలాగే హామిద్ కూడా ఏం చేశాడు, ఒక రోజు జాతరకు వెళ్ళాడు. మేలే అంటే జాతర, జాతరకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత లోహేకి చీజోం కి దుకాన్ అంటే ఇనుప, లోహే అంటే ఇనుప, ఇనుప వస్తువులు అమ్మే దుకాణం అనమాట. చీజోం అంటే అమ్మే, ఇనుప వస్తువులు అమ్మే దుకాణం వైపు ఇతను ఏం చేశాడు, చిమ్టా దేకా. సో అక్కడ ఒక చిమ్టాని ఇతను చూశాడు. జాతరకు వెళ్ళాడు. ఎవరు? హామిద్ అనేవాడు జాతరకు వెళ్ళాడు. ఆ జాతరలో లోహకి చీజోం అంటే ఇనుప వస్తువులు అమ్మే ఒక దుకాణంలోకి చూశాడు. అక్కడ అతనికి ఏం కనిపించింది? చిమ్టా కనిపించింది. సో చిమ్టా కనిపించినప్పుడు దాన్ని చూశాడు. చూసిన తర్వాత ఏం చేశాడు ఒకసారి చూద్దామా? సో చూసిన తర్వాత ఏం చేశాడు, హామిద్ కి దాదీకే పాస్, కే పాస్ అంటే దగ్గర. ఓకేనా? ఎవరి దగ్గర? దాది అమ్మమ్మ దగ్గర, హామిద్ యొక్క అమ్మమ్మ దగ్గర చిమ్టా నహీతి, హామిద్ యొక్క అమ్మమ్మ దగ్గర చిమ్టా లేదంట. సో ఇతను జాతరలోకి వెళ్ళాడు, మంచిగా ఎంజాయ్ చేయకుండా సో ఒక దుకాణం వైపు, ఒక ఇనుప వస్తువులు అమ్మే దుకాణం వైపు చూస్తే చిమ్టా కనిపించింది. అప్పుడు వెంటనే మనోడికి ఏం స్ట్రైక్ అయింది, మా అమ్మమ్మకి, మా దాదీకి అంటే మా దాదీ దగ్గర
చిమ్టా లేదు కదా అన్న విషయం వెంటనే అతనికి స్ట్రైక్ అయింది అనమాట. ఎవరికి? హామిద్కి. ఓకేనా? నెక్స్ట్, జబ్ దాदी तवे से रोटियां उतराती तो उसके हाथ जल जाते हैं. ఈ సెంటెన్స్ కి అర్థం ఏంటంటే, జబ్ దాदी तवे से रोटियां, దాది అంటే అమ్మమ్మ, హామిద్ యొక్క అమ్మమ్మ ఆ ప్యానం మీద నుంచి రోటీ తీస్తున్నప్పుడు, సో ఆ చిమ్టా లేదు కాబట్టి చేత్తోనే ఆవిడ తీసేదనమాట రోటీస్. అప్పుడు ఆమె యొక్క చేతులు ఇదిగో, ఉస్కే హాత్, హాత్ అంటే చేతులు, ఉస్కే హాత్ జల్ జాతే హై, ఆమె చేతులు కాలిపోవడం ఈ హామిద్ అనేవాడు గమనించేవాడంట. అర్థమైందా? సో హామిద్ అనేవాడు గమనించేవాడు. ఔర్ యహ్ హామిద్ హామిద్ సే దేఖా నహి జాతా తా, సో అది హామిద్ కు నిజంగా చాలా చూడలేనంత బాధ ఇచ్చేసేది అనమాట. సో మా అమ్మమ్మ పాపం చేతులు కాలిపోతున్నాయి పాపం రోటీలు తీసేటప్పుడు అని చెప్పేసి, సో చూడలేనంత బాధ. ఇదిగో ఇక్కడ ఏమి ఇచ్చాడు, దేకా నహి జాతాత అంటే చూడలేనంత బాధను ఈ హామిద్కి ఇచ్చింది అనమాట ఆ సిచ్యువేషన్. తర్వాత ఏం జరిగింది, అగర్ చిమ్టా లే జాకర్ దాదీకో దేగా, ఇప్పుడు ఆ చిమ్టా అనేది ఓకే, లే జాకర్ అంటే కొనుక్కుని, దాదీకో దేగా అంటే దాదీకి అమ్మమ్మకి ఇస్తే, సో తో వహ్ ప్రసన్న హో జాయేగి, తో వహ్ ప్రసన్న హో జాయేగి, ఆమె చాలా సంతోషపడుతుంది కదా అని అనుకున్నాడంట. ఇప్పుడు ఆమె చేతులు కాలిపోవడం చూసుకుని, సో అదే మనం అనుకో, మనం ఎవరి కోసం ఆలోచించాం. మన ఇంట్లో అమ్మమ్మ చేతులు కాలిపోయినా, అమ్మ చేతులు కాలిపోయినా, నాన్న చేతులు కాలిపోయినా, అబ్బే మనకు కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా కొనుక్కోవాలి, అన్ని తినేసేయాలి, హ్యాపీగా వచ్చేసేయాలి, అంతే తప్ప ఇంట్లో ఎవరేం బాధపడుతున్నారు, మన ఇంట్లో ఏ వస్తువు లేదు అని హామీదికి వచ్చే ఆలోచన మనకు వచ్చినప్పటికీ వెంటనే మనం దాన్ని పక్కన పెట్టేస్తాం. కానీ తన అమ్మమ్మ కోసం ఆలోచించాడు, ఎందుకంటే తల్లి తండ్రి లేని బిడ్డ. సో అమ్మమ్మే మొత్తం బాగోగులు చూసుకుంటుంది, అతను ఆమె చేతులు కాలిపోతుంటే చూడలేకపోయాడు. వెంటనే జాతరలో కనిపించే ఆ దుకాణంలో కనిపించే ఆ చెమట అనేది కొనిస్తే ఆమె చాలా సంతోషపడుతుంది కదా అనుకున్నాడంట. ఔర్ ఉన్కి ఊంగ్లియాం కభీ నహి జలేంగి అన్నాడు అక్కడ. అంటే అప్పుడు అమ్మమ్మ ఔర్ ఉనికి, అప్పుడు అమ్మమ్మ ఊంగ్లియాం అంటే వేళ్ళు, వేళ్ళు కభీ ఇకపై నహి జలేంగి ఎప్పుడు కాలవు. ఒకవేళ నేను చిమ్టా గనక కొనిస్తే గనక మా దాది యొక్క వేళ్ళు, మా అమ్మమ్మ యొక్క వేళ్ళు కభీ నహి జలేంగి ఇంకెప్పటికీ కాలవు కదా అని అనుకున్నాడంట మనసులో. అందువల్ల ఇస్ ప్రకార్ సోచ్కర్, ఇలా ఆలోచించి, సో ఈ విధంగా ఆలోచించి అతను హామిద్ చిమ్టా ఖరీదునా చాతాత, ఆ చిమ్టా అనేది కొనాలని కోరుకున్నాడు, ఆ చిమ్టా కొనాలని కోరుకున్నాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి భావం దాగి ఉంది ఈ ప్రశ్నలో. మనం అదే బట్టి పడేస్తా ఉంటాం, హామిద్కే మాతాపిత నహితే, హామిద్కే మాతాపిత నహితే, సో అలా బట్టి పడేసే కంటే కూడా, సో అసలు హామిద్కే మాతాపిత నహితే అంటే ఏంటి, హామిద్ యొక్క మాతాపిత తల్లి తండ్రి ఇద్దరు కూడా హామిద్కి లేరు అని మనం అన్వయించుకుంటూ చదివితే కనుక 100% చాలా ఎక్కువ కాలం గుర్తుంటుంది. అండ్ మనం బాగా ప్రజెంట్ చేయగలుగుతాం క్వశ్చన్ ని, ఎక్కడ కూడా మిస్టేక్ చేయకుండా. అర్థమవుతుందా? సో మీకు ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో మీకు లాస్ట్ లో నేను స్పేస్ ఇస్తాను మీకు రాసుకోవడానికి మొత్తం అంతా కూడా. సో మీకు బాగుంది, అర్థమైంది అని అనుకుంటే ఇలాంటి క్వశ్చన్ సిరీస్ ఖచ్చితంగా నేను చేస్తాను. సో మీకు ఇంకా కావాలి అనుకుంటే కనుక 100% కమెంట్ బాక్స్ లో నాకు కమెంట్ చేయండి. మీ కమెంట్స్ బేస్ చేసుకుని తర్వాత హిందీ ఈ క్వశ్చన్ ఆన్సర్ సిరీస్ నేను చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. వీలైతే మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా మన వీడియోస్ చేరాలి. ఓకేనా? సో ఏదో వీడియోస్ చేయాలి, వ్యూస్ వచ్చేయాలి, లైక్స్ వచ్చేయాలన్న ఉద్దేశం నాది కాదు. కానీ సో చాలా మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు అనేక మంది ఉన్నారు. సో వాళ్ళకి కొన్ని స్కూల్లో పూర్తి ఎడ్యుకేషన్ అందుతుంది, కొన్ని స్కూల్లో పూర్తి ఎడ్యుకేషన్ అందట్లేదు. వాస్తవం మాట్లాడుకోవాలి అంటే చాలా రూరల్ ఏరియాస్ లో ఉన్నారు పిల్లలందరూ కూడా. సో అలాంటి బాగా పల్లెటూరు ఏరియాస్ లో కూడా ఇంకా మినిమం రూరల్ ఏరియాస్, ఇంకా అలాంటి రూరల్ ఏరియాస్ లో ఉండే పిల్లలకి కూడా మన వీడియోస్ అందాలి. త్రూ మన వీడియోస్ వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి, వాళ్ళు ఎడ్యుకేషన్ లో గ్రోత్ అవ్వాలి అనేది నా తపన. కాబట్టి మీరు అందరూ కూడా మీ వాట్సాప్ స్టేటస్ లోని అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ. అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు, హై పాయింట్స్ కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మరొక వీడియోతో ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సీ యూ.